నమస్తే అందరికీ. జై భవాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరి లైఫ్‌లో సక్సెస్ అండ్ హ్యాపీనెస్‌ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ నేనెలా సెలబ్రేట్ చేసుకున్నానో ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో మేము 31కి వెళ్ళిన ప్లేస్ హరివిల్లు రిసార్ట్స్ అండి. ఈ రిసార్ట్ వికారాబాద్ అనంతగిరి హిల్స్లో లొకేట్ అయ్యి ఉంది. వికారాబాద్ అనంతగిరి హిల్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ డే వెకేషన్ స్పాట్ నియర్ టు హైదరాబాద్ అనమాట. అరౌండ్ 70 కిలోమీటర్స్ పడుతుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈ రిసార్ట్కి. చుట్టూ కొండలు మధ్యలో రిసార్ట్ చాలా నచ్చింది నాకైతే. ఎంట్రన్స్ వ్యూలోనే చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే ప్రీ బుకింగ్ చేసేసుకున్నామండి. 3,000 పర్ పర్సన్. నార్మల్ డేస్లో అయితే ఇంత కాస్ట్ ఉండదు, చాలా తక్కువే పడుతుంది. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్టేస్ ఉన్నాయన్నమాట. టెంట్, నాన్ ఏసీ కాటేజెస్ అండ్ ఏసీ కాటేజెస్. మోస్ట్లీ చాలామంది టెంట్ ప్రిఫర్ చేశారు. మేము కూడా ఎప్పుడూ రిసార్ట్స్ వెళ్తే లైక్ రూమ్ చేసుకుంటాం కదా. సో ఈసారి టెంట్లో ఉండాలని చెప్పేసి మేము కూడా టెంట్ స్టేని ప్రిఫర్ చేశామన్నమాట. చాలా అంటే చాలా జనాలు వచ్చారండి. మేబీ బికాస్ ఆఫ్ ద ఈవెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము నార్మల్గా ఎక్కడైనా 31st నైట్ వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళొచ్చా, పెద్దవాళ్ళని తీసుకెళ్ళొచ్చా, పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుందా అని చెప్పి వెనకబడిపోతాం కదా. అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 90% ఇక్కడ ఫ్యామిలీసే ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము వెళ్ళే వరకు ఈవినింగ్ 5 అయిందండి. ఈ ప్లేస్ కంప్లీట్గా గేమ్స్తో ఫుల్ అయిపోయిందనమాట. కొంచెం ఎంట్రన్స్లో కొన్ని టెంట్స్ ఉన్నాయి. లోపలికి వచ్చే వరకు ప్లే ఏరియా ఉంది. ఇక్కడ క్రికెట్ అండ్ వాలీబాల్ ఆడుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది. వీళ్ళు టెంట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అరేంజ్ చేశారండి. అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్కి ఒక టైప్ ఆఫ్ టెంట్ అండ్ ఫ్యామిలీస్కి ఒక టెంట్ అని చెప్పేసి డిఫరెంట్గా దాన్ని డివైడ్ చేశారు. అది కూడా ఆ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ ఫ్యామిలీ వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళకి ప్రిఫర్ చేయాలని చెప్పేసి ఆ డివైడింగ్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఈవినింగ్ అయితే సమోసా అండ్ టీ స్నాక్స్ ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. అలా స్నాక్స్ అయిపోగానే చిన్నగా గేమ్స్ స్టార్ట్ చేశారనమాట. అందరి కోసము వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. టగ్ ఆఫ్ వార్, సాక్ గేమ్స్, ట్రెజర్ హంట్, తంబోలా ఇలాంటి చాలా గేమ్స్ ఉన్నాయి. మేమైతే అన్నీ అయితే ఆడలేదు, కొన్ని మాత్రమే ప్రిఫర్ చేశాము. ఎందుకంటే టైం ఎలా గడిచిపోయిందో అర్థమే కాలేదండి. ఆ మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక ఇటు అటు ఆడుతూ ఆ చిన్న గేమ్స్లోనే అయిపోయింది. మన బిజీ లైఫ్లో ఇలాంటి చిన్న గేమ్సే చాలా ఇంపార్టెంట్ అని అందరూ తెలుసుకోండి. ఎందుకంటే ఒక టైం వచ్చిన తర్వాత మన లైఫ్ అంతా వర్క్ బ్యాలెన్స్ కోసమే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా డీజే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఆగుతామా? ఇంకా చూడండి, నేనేం మాట్లాడను, మీరైతే వీడియో చూసుకోండి. మొత్తానికి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ నేను చాలా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోక నేను చేయలేదు. అండ్ మార్నింగ్ వ్యూ కూడా మీకు చూపిద్దామని అంటే అందరి మొబైల్స్లో ఛార్జింగ్ అయిపోయిందండి. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే టెంట్ స్టే కదా. మేము కూడా మొబైల్స్ని ఇంకా పట్టించుకోలేదు. అన్నీ ఓ చోట పడేసి మేము కూడా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయాము కంప్లీట్గా. అండ్ డాన్స్ రాదు, నేను చెయ్యలేను అనేవాళ్ళు అసలు ఎవ్వరూ అనిపించలేదు. లిటరలీ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నామా అని మాత్రమే అనిపించింది. అందరూ స్ట్రెస్ని ఆ గేట్ బయటే వదిలేసినట్టు అయితే నాకు అనిపించింది. నేనైతే అలాగే చేశాను. అండ్ ఇక్కడ కూడా అమ్మాయిలకి ఒక సపరేట్ బ్లాక్, అబ్బాయిలకు ఒక సపరేట్ బ్లాక్ అండ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కలిసి చేసేటట్టు అరేంజ్ చేశారండి. అది కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా వాళ్ళు చూసుకున్నారు. అండ్ అనౌన్స్ కూడా చేస్తూనే ఉన్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ కనిపించినట్టయితే అక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 70 బౌన్సర్స్ ఉన్నారండి. మీరు నమ్ముతారో లేదో, నేనైతే అంతమంది బౌన్సర్స్ ఇలా ఓపెన్ ప్లేస్లో రిసార్ట్ ఉన్న ప్లేస్లో చూడడం అయితే ఫస్ట్ టైం. మీరు చూసుంటారు చూడండి. ఇంకా మేమైతే డాన్స్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి కాసేపు.
డీజే అయితే 7కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 2 o'clock వరకు ప్లే చేశారండి. డాన్స్ చేసే వాళ్ళు ఆగలేదు, డీజే ప్లే చేసే వాళ్ళు ఆగలేదు. అలా ఉంటుంది మరి మినిమం ఫస్ట్ ఆఫ్ న్యూ ఇయర్ అంటే. సో నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి అయితే వెళ్ళిపోయాము. ఉప్మా అండ్ బోండా పెట్టారు. నాకైతే టేస్ట్ అంత బాగా నచ్చలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. నైట్ ఫుడ్ అయితే బాగుండే, చికెన్ బిర్యానీ పెట్టారు, వెజ్ బిర్యానీ కూడా అరేంజ్ చేశారు. మార్నింగ్ మనకి ట్రెక్కింగ్ ఆప్షన్ కూడా ఉండే, కానీ మేమైతే వెళ్ళలేదండి. ఎందుకంటే నైట్ ఫుల్ అయిపోయారు మా బ్యాచ్ వాళ్ళు అయితే, మార్నింగ్ లేవలేదు. సో మేము ట్రెక్కింగ్ అయితే వెళ్ళలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్, డాక్టర్ అండ్ నర్స్ కూడా అవైలబుల్ ఉన్నారండి. చెక్అవుట్ చేసే వరకు కూడా వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. నేను వాళ్ళ వీడియో మాత్రం తీయలేకపోయాను. అండ్ ఇక్కడ యానిమల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి చిన్న చిన్నవి అట్రాక్ట్ చేయడానికి బాగానే అరేంజ్ చేశారు రెసార్ట్ వాళ్ళు. మొత్తానికి మా న్యూ ఇయర్ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారో తప్పకుండా నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధుస్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.